వెల్కమ్ టు చాయ్ విత్ పీడి సార్. పిల్లలే తన జీవితం అనుకొని వాళ్ళు సాధించే విజయాలే మన ఎదుగుదల అనుకొని నిరంతరం ఆటలపై ఇష్టంతో ఆట మీద ఉన్న గౌరవంతో ఎంతోమంది క్రీడాకారుల్ని తయారు చేసి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును గౌరవ చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద తీసుకున్న శేఖర్ రాజు గారు ఈరోజు మన చాయ్ విత్ పీడి కార్యక్రమానికి ఉన్నారు. ఆయన ఈ గేమ్ గురించి ఎంత కష్టపడ్డారు, ఆ కష్టాన్ని ఆయన ఏ విధంగా అనే విషయం గురించి సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్ మీరు శేఖర్ రాజు గారు అంటే మాల్కమ్, లేదు శేఖర్ రాజు గారు అంటే రోప్ స్కిప్పింగ్, లేదు శేఖర్ రాజు గారు అంటే ద బెస్ట్ టీచర్ ఇన్ ఏపీ అనే విధంగా మీరు ఉన్నారు. దీనికి కారణం ఏంటి సార్? కాదు, అందరూ పీఈటీస్ అలాగే పీడీస్ అందరూ వర్క్ చేస్తారు తన స్థాయిలో అందరూ కూడా. అలాగే నేను కొన్ని గేమ్స్ పట్టుకుని కొన్ని గేమ్స్లో కూడా రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలోని ఏదో సాధించాలి, 10 మంది పిల్లలకి ఉద్యోగ అవకాశాలు రావాలి, అలాగే వాళ్ళు మంచిగా సెటిల్ అవ్వాలనే ఉద్దేశంతో ఈ ఫస్ట్ నుంచి కూడా 1998లో జాయిన్ అయ్యాను నేను ఈ SCHBRM హై స్కూల్ DNR కాలేజ్ అసోసియేషన్లో. తర్వాత 1998 నుంచి కూడా స్టార్ట్ చేశాను. అలా 2002లో క్రికెట్, ఉమెన్స్ క్రికెట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ టైం వెస్ట్ గోదావరిలో నేను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అలాగే ఉమెన్స్ క్రికెట్లో జాతీయ స్థాయిలోని అలాగే రాష్ట్ర స్థాయిలో మెడల్స్ కొట్టారు. జాతీయ స్థాయిలో ఫస్ట్ టైం స్కూల్ గేమ్స్లో కూడా నేషనల్లో నా కోచింగ్ ఆధ్వర్యంలో మనం చేయడం జరిగింది. అలాగే పిల్లలు కూడా మన దగ్గర నుంచి 6 విద్యార్థులు జాతీయ స్థాయిలో హిమాచల్ ప్రదేశ్లో ధర్మపూర్లో అక్కడ విజయం సాధించారు. ఆల్ ఇండియా గోల్డ్ మెడల్ కొట్టాం. అది ఒక మంచి అచీవ్మెంటు. అందరికీ కూడా స్కాలర్షిప్స్ వచ్చినాయి. తర్వాత ఇప్పుడు అందరూ కూడా కోచ్ల కింద వీళ్ళ కింద మన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో కూడా వర్క్ చేస్తున్నారు అందరూ. అలాగే పీఈటీస్గా వర్క్ చేస్తున్నారు. అది ఒక అచీవ్మెంట్ అవుతే నెక్స్ట్ మాల్కమ్ కానీ రోప్ స్కిప్పింగ్ కానీ, వాళ్ళ రోప్ స్కిప్పింగ్ అనేది ఆంధ్రప్రదేశ్లో కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో అంటే హైదరాబాదు ఆంధ్ర కలిసి ఉన్నప్పుడు, తెలంగాణ ఆంధ్ర కలిసి ఉన్న ప్లేస్లో ముందుగా స్టార్ట్ చేయడం జరిగింది. ఆ స్టార్ట్ చేసినప్పుడు ఒక 6 ఇయర్స్ ఆల్ ఇండియా గోల్డ్ మెడల్ కొట్టడం జరిగింది. ఆల్ ఇండియా ఓవరాల్ ఛాంపియన్షిప్ కొట్టాం. అప్పుడు అందరూ కూడా గోల్డ్ మెడలిస్టులు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఉన్న పిల్లలు అలాగే సీనియర్స్ వీళ్ళందరూ కూడా గోల్డ్ మెడల్ తోటి కొట్టారు. అలాగే యూనివర్సిటీస్ కూడా, ఆల్ ఇండియా యూనివర్సిటీస్ కూడా విజయం సాధించడం జరిగింది లాస్ట్ ఇయర్ కానీ ఇది కానీ మా విద్యార్థులందరూ కూడా. అలాగే మిగిలిన వివిధ స్కూల్స్లో పీఈటీస్గా లేదా కాలేజెస్లో అట్లా వర్క్ చేసుకుంటున్నారు అందరూ కూడా. అలాగే ఉంది. అలాగే ఈ మల్లఖంబ్ అనేది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మల్లఖంబ్ని ఇప్పుడు మాల్కమ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మనం జరిగే ఈ మాల్కమ్ పోటీలన్నింటికి కూడా గత 4 సంవత్సరాలుగా 5 సంవత్సరాలుగా ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అలాగే నేషనల్ గేమ్స్ 3-4 సంవత్సరాలు నేషనల్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఆడారు దేశం అంతా కూడా. అలాగే నేషనల్ గేమ్స్లో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా 4 పార్టిసిపేషను నేషనల్ గేమ్స్లోని ఖేలో ఇండియా గేమ్స్లో జరిగింది. దీంట్లో ముఖ్యంగా మన దగ్గర ఉన్న క్రీడాకారులు మోర్ దాన్ 90% ఆడటం జరిగింది. ఇప్పుడు రాష్ట్రం మొత్తం అంతా కూడా మనం ఎంకరేజ్ చేసి ఈ మాల్కమ్ క్రీడను ముందుకు తీసుకెళ్ళాలి. దీనివల్ల శరీర దారుఢ్యం పెరుగుతుంది, అలాగే మంచి ఫ్యూచర్ ఉంది దీనికి. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికగ్నిషన్ ఉంది కాబట్టి ఫ్యూచర్లో కనుక మెడల్స్ కొడితే కనుక గ్యారంటీగా చాలామంది ఉద్యోగాలు సంపాదిస్తున్నారు వివిధ రాష్ట్రాల్లో. అలాగే మనం కూడా మన రాష్ట్రంలోని క్రీడాకారులు అలాగే ట్రైబల్ వాళ్ళని కూడా ఇంట్రడ్యూస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. అందరి సహకారంతో ఈ రోజుని మనం జాతీయ స్థాయిలో మెడల్స్ సాధించడానికి కృషి చేస్తాను. అలాగే ఇక్కడ భీమవరంలో పట్టడానికి వచ్చేటప్పటికి భీమవరంలో ఉన్న అందరూ కూడా సహకరిస్తున్నారు. ఎందుకంటే మా కాలేజీ మేనేజ్మెంట్ కానీ, హై స్కూల్లో హెడ్ మాస్టర్ అండ్ స్టాఫ్ కానీ, లేకపోతే మా పీఈటీస్ అందరూ కూడా, ఈ జిల్లాలో ఉన్న పీఈటీస్ అందరూ కూడా మనకి మంచి వెనుదన్నుగా ఉండి, అలాగే ఇక్కడ భీమవరం అంటేనే ఒక పెట్టింది పేరు. అందరికి కూడా స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేసి వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక ముందు మన పిల్లలందరూ కూడా క్రీడాకారులు ఇంకా కొంతమంది క్రీడాకారులను తయారు చేద్దామని ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నాం. చిన్న పిల్లలందరినీ కూడా కోఆర్డినేట్ చేసి ఎక్కడున్నా సరే ఏ స్కూల్లో ఉన్నా ఎక్కడున్నా సరే ఇక్కడికి వచ్చి రోజు ప్రాక్టీస్ చేయొచ్చు. పొద్దున్న 6 to 7:30 ప్రాక్టీస్ ఉంటుంది. అలాగే మళ్ళీ స్కూల్స్కి కాలేజెస్కి వెళ్ళిపోతారు. తర్వాత మళ్ళీ సాయంత్రం 5:30 నుంచి రాత్రి 7 వరకు కూడా ప్రాక్టీస్ ఉంటుంది. ఇవన్నీ ఆడిస్తున్నాం కాబట్టి మన హై స్కూలు
SCHPRM హై స్కూల్ క్యాంపస్లో కనుక వచ్చి నేర్చుకోగలిగితే మన రాష్ట్రానికి అలాగే మన భీమవరం పట్టణానికి ముఖ్యంగా అలాగే రాష్ట్రానికి మన దేశానికి కూడా మంచి పేరు తీసుకురావాలని ముందు ముందు ఇంకా ప్రయత్నం చేసి మంచి మంచి క్రీడాకారులను తయారు చేయడానికి కృషి చేస్తాం. అలాగే ఎక్కడున్నా సరే చిన్న చిన్న పిల్లలందరూ కూడా రావచ్చు, ఇక్కడికి వచ్చి కోచింగ్ తీసుకోవచ్చు, ఫ్రీ కోచింగ్ ఇస్తున్నాం. ఈ ముందు మంచి క్రీడాకారులు తయారు చేయాలని కోరుకుంటూ ప్రభుత్వం చాలా అవకాశాలు ఇచ్చింది ఉద్యోగాలకు కానీ లేదు క్రీడల ద్వారా చదువులకు కానీ మన మాల్కమ్ కానీ రోప్ స్కిప్పింగ్ కానీ లేదా కొన్ని ఎప్పుడైతే భారతదేశంలో పుట్టి ఉన్న గేమ్స్కి గుర్తింపు లేదు. కానీ దాని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? ఇప్పుడు అంటే యాక్చువల్గా అయితే భారతదేశంలో 60-65 క్రీడలకి గుర్తింపు ఇవ్వడం జరిగింది. దాంట్లో మాల్కమ్ కూడా ఉంది. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి రాష్ట్రానికి వచ్చేటప్పటికి దేశ స్థాయిలో మొత్తం అన్ని కూడా మెడల్స్ కొట్టిన వాళ్ళందరికీ కూడా ఈ చాలా రకాల జాబ్స్ ఇన్కమ్ ట్యాక్స్లో కానీ లేకపోతే GSTలు కానీ లేకపోతే అన్నిట్లోనూ వస్తున్నాయి. మంచి పొజిషన్లో ఉన్నారు అందరు కూడా. కానీ మన భీమవరం పట్టణానికి భీమవరం కదా ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఏమైందంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన క్రీడ ఇది 4-5 సంవత్సరాల నుంచి కూడా మన రాష్ట్ర ప్రభుత్వం కానీ లేకపోతే SAP కానీ ఎంకరేజ్ చేస్తున్నారు, వాళ్ళకి వెళ్తున్నాం. కానీ దీన్ని ఇంకా స్పోర్ట్స్ అథారిటీ రికగ్నిషన్కి నేను అప్లై చేయాలి. ఇప్పుడు ఈ సంవత్సరం చేద్దాం అనుకుంటున్నా. అప్లై చేసిన తర్వాత మనం అడిగితే బాగుంటుంది, కానీ మనం అప్లై చేయకుండా మనకు ఉద్యోగాలు రాలేదని అంటాం అనేది ఒక కరెక్ట్ కాదు. కాబట్టి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ అటు సాయి కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ అన్ని క్రీడల్ని ప్రోత్సహిస్తున్నట్టే మన క్రీడను కూడా ప్రోత్సహిస్తే బాగుంటుంది. అలాగే ప్రోత్సహిస్తున్నారు, కానీ ముందు ఇంకా ప్రోత్సహించి బాగా మంచి క్రీడాకారులు మెడల్స్ వచ్చిన వాళ్ళకి మంచి గౌరవం ఇచ్చి వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తే బాగుంటుంది. అలాగే ఈ సంవత్సరం గొప్ప విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా 1% ఉన్న రిజర్వేషన్ని స్పోర్ట్స్ రిజర్వేషన్ని 3% రిజర్వేషన్ ఇచ్చారు. దీనివల్ల ఎంతోమంది క్రీడాకారులు అన్ని గేముల్లో ఆడిన క్రీడాకారులు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా టీచర్స్ జాబ్స్ వచ్చినాయి. ఫ్యూచర్లో మంచి అదే ఆనందదాయమైన విషయం. ఎందుకంటే 400 చిల్లరే ఓన్లీ డైరెక్ట్ ఇంటర్వ్యూ తోటి డైరెక్ట్గా ఏ రకమైన టెస్ట్ కూడా లేకుండా డైరెక్ట్గా దాని ద్వారా రావడం జరిగింది. అదృష్టం అది. నిజంగా వాళ్ళందరూ కూడా మంచిగా అన్ని చోట్ల కూడా డెవలప్ చేసి మా క్రీడల్ని ప్రోత్సహించి వాళ్ళు కూడా నేషనల్ మెడలిస్టులు లాగే మళ్ళీ అలాగే నేషనల్స్ తయారు చేయాలి, నేషనల్ మెడలిస్టుల కింద తయారు చేయాలి పిల్లలని కోరుకుంటున్నాను. అలాగే ముందు ఇంకా మిగిలిన గవర్నమెంట్ జాబ్స్లో కూడా 3% రిజర్వేషన్ నడుస్తుంది. ఇది అందరికీ తెలియదు, పేరెంట్స్కి తెలియట్లేదు. ముఖ్యంగా దీనివల్ల ఉపయోగాలు ఏంటనేది పేరెంట్స్కి కూడా అవేర్నెస్ వచ్చి పిల్లలందరినీ కూడా స్పోర్ట్స్ వైపు మనం ప్రోత్సహిస్తే వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది, ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది అని ఆశిస్తూ, అలాగే MBBSలో కానీ వీటిల్లో కానీ స్పోర్ట్స్ కోటా ఉంది, అలాగే గవర్నమెంట్ జాబ్స్లో కోటా ఉంది. కాబట్టి మంచిగా పేరెంట్స్ ముందర అవేర్నెస్ రావాలి. పేరెంట్స్ కనుక అవేర్నెస్ వస్తే ఆటోమేటిక్గా స్పోర్ట్స్ అన్ని డెవలప్ అయ్యి మన ఇండియా తరపున మన ఆంధ్రప్రదేశ్ తరపున అలాగే ఇండియా తరపున ఆడి మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తున్నాను. సార్, ఒక ప్లేయరు తన గేమ్ కోసం ఏ విధంగా కష్టపడితే ప్రస్తుత రోజుల్లో తన ముందుకెళ్ళాలను అంటే ఒకటి నేషనల్ ఆడటం అనేది ఇంపార్టెంట్ కాదు, స్టేట్ ఆడటం నేషనల్ ఆడటం అనేది ఇంపార్టెంట్ కాదు. నేషనల్లో మనం మెడల్స్ సాధించినప్పుడు మాత్రమే నేషనల్లో మెడల్స్ సాధిస్తే డెఫినెట్గా ఉద్యోగం వస్తుంది. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో 60-65 గేములు ఉన్నాయి. 65 గేముల్లో కూడా ఏ గేములు అయినా సరే మెడల్ సాధించగలిగితేనే నేషనల్లో మెడల్ సాధిస్తే అతనికి గుర్తింపు వస్తుంది, ఆటోమేటిక్గా ఏదో ఒక జాబ్ వస్తుంది కంపల్సరీ. మీరు ఎన్ని గేమ్స్ అయినా ఎన్ని చోట్ల తీసుకోండి, GSTలో వస్తున్నాయి, ఇన్కమ్ ట్యాక్స్లో వస్తున్నాయి, అన్నింటిలో అన్ని గేమ్స్కి ఉన్నాయి ప్రాధాన్యత. కానీ రైల్వేస్లో ఉంది, అన్నిట్లోనూ ఉంది. కానీ మెడల్ సాధించకుండా ఏదో ఈ రోజున వచ్చాము రేపొద్దున వెళ్ళాము కాసేపు ఆడామో వెళ్ళాము అనుకుంటే అలా అనుకున్నోడికి ఎప్పుడు లైఫ్ ఉండదు, నార్మల్గానే ఉంటుంది. కాబట్టి రోజు మనం ఏం చేస్తున్నావు, ఎంతసేపు ఆడుతున్నావు అనేది ఇంపార్టెంట్ కాదు, మనం అచీవ్ చేస్తున్నావా లేదా. నేషనల్ మెడల్కి మనం అచీవ్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. అది చాలామంది గుర్తించట్లేదు. ఏంటంటే వస్తున్నావా వెళ్తున్నావా అనే ఫీలింగ్ తోటి ఆడితే మట్టుకి ఎప్పుడు కూడా లైఫ్ ఉండదు. ఎవరైతే గోల్ టార్గెట్ పెట్టుకుని ఇవాళ క్రికెట్ చూడండి, చాలా ఎంతమంది క్రీడాకారులు పైకి వస్తున్నారు. అలాగే మిగిలిన క్రీడలు కూడా చాలామంది ఉన్నారు మంచి క్రీడాకారులు. వాళ్ళందరినీ ఆదర్శంగా తీసుకుని మన విద్యార్థులందరూ కూడా ముందు భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఉన్న 2 years 3 yearsలో నేను ఏమైనా సరే నేషనల్ మెడల్ కొట్టాలి అనేది ఆలోచన కనుక ఎప్పుడైతే దృక్పథం వచ్చి దానికి తగ్గ శ్రమ చేసినప్పుడు మాత్రమే దాని రిజల్ట్ వస్తుంది. లేని పక్షంలో రిజల్ట్ రాదు. ఇప్పుడు మాల్కంలో జరిగేది అదే. మాల్కంలో నేను మ్యాక్సిమం కష్టపడేది అదే. ఏంటంటే ఏమైనా సరే నేను నేషనల్ మెడల్ తీయాలి. నేషనల్ మెడల్ తీస్తే ఆడికి లైఫ్ వచ్చేసినట్టే.
ఆటోమేటిక్గా. దానికోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నాం. కాకపోతే విపరీతమైన కాంపిటీషన్ ఉంటుంది. మిగిలిన గేముల్లాగా ఇది నార్మల్గా ఉండేది కాదు, రిస్క్ ఎక్కువ ఉంటుంది. బాగా పోల్ మీద యోగాసనాలు చేయటం అంటే మామూలు విషయం కాదు, అలాగే రోప్ మీద అయినా సరే. కాబట్టి శ్రమ ఇంకా ఎక్కువ చేయాలి మిగిలిన గేముల కంటే. కాబట్టి అది చేసి వాళ్ళు మంచి భవిష్యత్తు పొందాలని నేను కోరుకుంటున్నాను. ఏమైనా సరే ఆంధ్రప్రదేశ్ని ఏమైనా మెడల్స్ తీసుకుని, సీనియర్ నేషనల్లో మెడల్స్ తీసుకుని కొంతమందికి ఉద్యోగాలు తీసుకొచ్చినట్టు నా వంతు నేను కృషి చేస్తానని భావిస్తున్నాను. సార్ ఇప్పుడు శేఖర్ రాజు గారు అంటే పిల్లల్ని ఆకలికి కానీ లేదు ఏ కష్టానికి కానీ వాళ్ళ దగ్గర దాకా రాకుండా చూస్తారు. అది ఏ విధంగా సాధ్యమవుతుంది సార్? పిల్లల్లో కూడా యాటిట్యూడ్ ఉండాలి కంపల్సరీ. ఇప్పటి వరకు ఉన్న జనరేషన్స్ అన్నీ కూడా నా దగ్గరికి వచ్చిన వాళ్ళు అందరూ పూర్ పిల్లలు, అందరూ కూడా బాగా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్. వాళ్ళందరూ కూడా ఏంటంటే రోజు ఆ పేరెంట్స్ కానీ మన మీద నమ్మకంతో పంపించారు. అలాగే మన వంతు కృషి చేసాం. ఏమైనా సరే ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి గౌరవం తీసుకురావాలి. అలాగా పర్టికులర్గా నాకు భీమవరం ఏమైనా సరే స్పోర్ట్స్ హబ్ కింద మారాలి అనేది కోరిక. దానిలో భాగంగానే చాలామంది కృషి చేస్తున్నారు. అందరూ చాలామంది పీఈటీస్ అందరూ ఆడిస్తున్నారు బాగా. దాంతోపాటు నేను నా ప్రయత్నం నేను చేస్తున్నాను. నా వరకు నేను నా ప్రయత్నం చేస్తున్నాను. దాంట్లో కొంతవరకు సక్సెస్ అయ్యాం. ఇంకా సక్సెస్ అవ్వాల్సింది చాలా ఉంది. కాబట్టి పూర్తి భవిష్యత్తు రావాలి, పిల్లలకి అందరికీ కూడా మంచి ఉద్యోగాలు రావాలని కోరికతోటి ముందు ప్రయత్నం చేస్తానని తెలియజేస్తాను. ఇప్పుడు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకొని రీసెంట్గా సింగపూర్ వెళ్ళి వచ్చారు. ఆ సింగపూర్ విద్యా వ్యవస్థకి మన యొక్క ఇండియా కానీ లేదా ఆంధ్రప్రదేశ్లో ఉన్న విద్యా వ్యవస్థకు కానీ ఏ విధమైన మార్పులు ఉన్నాయంటారు? సింగపూరు మొన్న రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి ద్వారా ఈ సంవత్సరం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు తీసుకోవడం అనేది నాకు నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే గుర్తింపు వచ్చింది. అలాగే అందరికీ కూడా మంచి అంతా స్క్రూటినీ చేసి బాగా 1కి 4 సార్లు మన డిఈఓ గారు కానీ లేకపోతే అక్కడ కమిషనర్ గారు కానీ అందరూ కూడా స్క్రూటినీ చేసి అంత పెర్ఫెక్ట్గా తీయటం పెట్టి నిజంగా నాకు అదృష్టంగా భావిస్తున్నాను. రావడం అనేది ఒక విధంగా ఆనందదాయకం. అలాగే మొన్న రీసెంట్గా మనకి ఫస్ట్ టైము ఇన్నేళ్ల చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఫస్ట్ టైము ఒక ఈ సింగపూర్ తీసుకెళ్ళడానికి ప్లాన్ చేయడం జరిగింది. 37 మంది వెళ్ళాం. అలాగే ఎస్సీఆర్టీ డైరెక్టర్ గారు అలాగే మిగిలిన స్టాఫ్ 3 వచ్చారు. 40 మందితోటి మేము సింగపూర్ వెళ్ళడం జరిగింది. సింగపూర్లో అబ్జర్వ్ చేస్తే ఏంటంటే మనకి సింగపూర్కి స్పోర్ట్స్ పరంగా పెద్దగా ఇది లేదు, కానీ స్పోర్ట్స్ పరంగా మనది కొంచెం బాగానే ఉంది. వాళ్ళది 2-3 గేముల్లో మాత్రమే వాళ్ళు బాగా నిష్ణాతులు. అలాగే షటిల్ ఒకటి, బ్యాడ్మింటన్ ఒకటి, అలాగే ఈ స్విమ్మింగ్ ఒకటి, 2-3 గేమ్స్ మాత్రమే వాళ్ళు బాగుంది మిగిలిన వాటి కంటే కూడా. ఎడ్యుకేషన్ పరంగా చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు వాళ్ళు. ఎడ్యుకేషన్ పరంగా ఏంటంటే వాళ్ళు కంపల్సరీ 6th క్లాస్లో ఎంట్రన్స్ టెస్ట్ పెట్టారు. 6th క్లాస్లో ఎంట్రన్స్ టెస్ట్ పెట్టి దాన్ని బట్టి గ్రేడ్ చేసి స్కూల్స్ బ్రహ్మాండంగా డెవలప్ చేశారు. హై స్కూల్స్ అన్నీ కూడా మొత్తం అన్నీ కూడా అద్భుతమైన కోర్టులు, ఇలా బాస్కెట్బాల్ కోర్టు, అలాగే ఇంకో 2-3 కోర్టులు, అలాగే స్పోర్ట్స్ పరంగా ఇంప్రూవ్ చేశారు. అట్మాస్ఫియర్ బాగా మంచి క్రియేట్ చేశారు. అలాగే మొత్తం అంతా కూడా కంప్యూటర్ ఎడ్యుకేషన్ దాని మీద చాలా బాగుంది. మాకు క్లాసులు కూడా చాలా బాగా జరిగినాయి. మా ఎస్సీఆర్టీ డైరెక్టర్ గారు కూడా ఉండి ఇంకా రోజు ఆ క్లాసులన్నీ ఆయన కూడా ఉన్నాడు. ఆయన చాలా బాగా చేశారు కృష్ణారెడ్డి గారు. అలాగే మాకు మంచి ఇవాళ గవర్నమెంట్ మాకు తీసుకెళ్ళడం అనేది మాకు అదృష్టం. అలాగే అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి మమ్మల్ని ముఖ్యంగా తీసుకెళ్ళడం జరిగింది. దానిలో భాగంగా కొన్ని ఇంప్లిమెంటేషన్స్ కోసం మనం ఏం చేయాలనేది సలహాలు ఇవ్వడం జరిగింది. అలాగే వాళ్ళు చూశారు. కాబట్టి ముందు మన రాష్ట్రంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ని లోకేష్ గారు ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నంలో భాగంగా మమ్మల్ని తీసుకెళ్ళడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇక ముందు మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ కూడా ఎడ్యుకేషన్ హబ్ కింద తయారవ్వాలనే కోరికని వ్యక్తపరుస్తున్నాం. సార్ ఇప్పుడు ఒక ప్లేయర్ తన జీవితాన్ని గొప్పగా తీర్చిదిద్దుకోవడానికి ఒక ఉపాధ్యాయుడు అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్ ప్రస్తుత రోజుల్లో. అలాంటి ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చే యువకులకి లేదు యువతకి మీరు ఇచ్చే ఒక చిన్న సందేశం సార్. ఇదివరకు ఉన్న పిల్లల్లో అట్మాస్ఫియర్ వేరు, ఇప్పుడు ఉన్న ఇప్పుడు జనరేషన్ ఉన్నది వేరేగా కనిపిస్తుంది. ప్రజెంట్ అట్మాస్ఫియర్ ఏంటంటే ఎన్నో ఫెసిలిటీస్ కలెక్ట్ చేస్తున్నారు గవర్నమెంట్, ఎన్నో ఫెసిలిటీస్. ఇదివరకు మా టైంలో ఏ ఫెసిలిటీస్ ఏం లేవు. ఎవరికాళ్ళు పేరెంట్స్
అందరూ కూడా ఏది కావాలంటే వాళ్ళు ప్రొవైడ్ చేయటమే, వాళ్ళ స్తోమతను బట్టి ప్రొవైడ్ చేసేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. ప్రతిదీ మధ్యాహ్న భోజన పథకం ఇస్తున్నారు, మధ్యాహ్నం అంతా భోజనం చేయడానికి వాళ్ళకు ఇబ్బంది లేకుండా పేరెంట్స్కి. అలాగే చిక్కీలు ఇస్తున్నారు, గుడ్లు ఇస్తున్నారు, అలాగే బట్టలు ఇస్తున్నారు, షూలు ఇస్తున్నారు, ఎవ్రీథింగ్ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు గవర్నమెంట్. ఇంత ప్రొవైడ్ చేసినప్పుడు మనకి బాధ్యత ఏంటంటే మనం వాళ్ళు ఇచ్చిన ప్రొవైడ్ చేసిన దానికి కంపల్సరీ దాన్ని జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకుని మనం మంచి పొజిషన్లోకి వెళ్ళాలనేది ప్లాన్ చేసుకోవాలి. అలాగే పేరెంట్స్కి ఉండాలి, అలాగే విద్యార్థులకి ఉండాలి. అది చాలా తక్కువ కనిపిస్తుంది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో. ఎంత ప్రొవైడ్ చేసినా కానీ మనం ఏమైనా సరే చదువుకుందాము, ఎట్టి పరిస్థితుల్లోని మనం మంచి ఉన్నత స్థితికి వెళ్ళాలని గవర్నమెంట్ స్కూల్స్లో చాలా కొంతమంది బాగా చదువుతున్నారు, ఇబ్బంది లేదు. కానీ ఎక్కువ మంది విద్యార్థులు మనం ఇళ్ళకెళ్ళి మనం పిలుచుకుని వచ్చి ఏదో మన బాధ్యత కింద రావడం, కానీ వాళ్ళకి బాధ్యత కనిపించట్లేదు చాలామందికి. అది చాలా దురదృష్టకరమైన విషయం. ఇది మార్పు రావాలి. ఏంటి, పేరెంట్స్లో మార్పు రావాలి, అలాగే పిల్లల్లో మార్పు రావాలి. ఎవరు పిలిచినా పిలవకపోయినా మనం మంచి పొజిషన్లోకి వెళ్ళాలి. మంచి అంటే మనం ఉన్న ఫైనాన్షియల్ పొజిషన్ బాగోలేదు కాబట్టి మనం మంచి పొజిషన్లోకి వెళ్ళి మన ఫ్యామిలీ బాగా అభివృద్ధి చేయాలనేది కోరిక అనేది పిల్లల్లో యాటిట్యూడ్ వచ్చినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా ఇన్ని ఫెసిలిటీస్ ఇన్ని ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేసినప్పుడు మన భవిష్యత్తు కోసం ప్రతి ఒక్క విద్యార్థికి కూడా మేము ఆల్రెడీ చెప్తానే ఉంటాం క్లాసుల్లో, మీ భవిష్యత్తు ఎలా ఉంటుందమ్మా, లేకపోతే ఇబ్బంది పడిపోతారు అని చెబుతున్నాం. కానీ వాళ్ళు అర్థం చేసుకునే కెపాసిటీ కనిపించట్లేదు. కానీ అర్థం చేసుకునేటప్పటికి ఏమవుతుందంటే చెయ్యి దాటిపోతాం, అది పరిస్థితి. కాబట్టి ఇక ముందన్నా మనం ఏం చేయాలని భవిష్యత్తు కోసం ప్లాన్ చేసుకుంటే మంచి పొజిషన్లోకి వెళ్తారు, ఇంత ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి అని నేను సలహా ఇస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎంతోమంది క్రీడాకారులను తయారు చేసి ఒక క్రీడా రంగంలో గొప్ప వ్యక్తులను తయారు చేసే బాధ్యత ఓన్లీ ఒక వ్యాయామ ఉపాధ్యాయులకే ఉంటుంది. ఆరోగ్యకరమైన దేశాన్ని నిర్మించాలన్నా, ఆరోగ్యకరమైన స్కూల్ నిర్మించాలన్నా అది వ్యాయామ ఉపాధ్యాయుల మీదే డిపెండ్ అయి ఉంటుంది. అలాంటి వ్యాయామ ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఎంతోమంది క్రీడాకారుల్ని ఈ దేశానికి అందించాలనే ఆశతోటి నిరంతరం కష్టపడే శేఖర్ రాజు గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.